రాబోయే ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 5 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఎమ్మెల్యే రేగా కాంతారావు ధీమా వ్యక్తం చేశారు. ఎవరైనా పార్టీలోకి రావచ్చు, వెళ్లవచ్చన్నారు. వెళ్లే ముందు ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేసి బయటకు వెళితే కుదరదని, నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని రేగా కాంతారావు హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ అందరికీ ఎంతో గౌరవం ఇస్తుందని ఎమ్మెల్యే చెప్పారు. నాయకత్వం ఉన్నటువంటి 150కి మీ ఆత్మగౌరవాన్ని అమ్ముకోవద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను కార్యకర్తలకు తెలియజేస్తా ఉన్నా. ప్రధానంగా లక్ష్యం లేనటువంటి వాళ్ళు, అధికారమే పరమావధిగా పనిచేసేటువంటి వాళ్ళు, వారిని నమ్ముకొని పార్టీ మారితే గోదావరిలో దున్నపోతుని తోగబట్టుకొని గోదావరి దాటిన సొంతమవుతుంది. అది ఏమవుతుందో ఎప్పుడు ముందుందో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి మంచి నాయకత్వం ఉన్నటువంటి, బ్రహ్మాండమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ రేపు 2023లో కూడా బ్రహ్మాండంగా ప్రభుత్వాన్ని మూడోసారి మళ్ళీ గెలుచుకొని మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రిగా గౌరవ కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ఖచ్చితంగా 100కు 100% 100 సీట్లు గెలుస్తామని చెప్పేసి మాకు రిపోర్ట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో అటు ఇటు కాకుండా పోయిన తర్వాత ఇప్పుడు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. కార్యకర్తలు ఎవరు కూడా గందరగోళ పరిస్థితి పడాల్సినటువంటి అవసరం లేదు. ముక్కుసూటిగా చెప్పండి. ఎందుకంటే పార్టీలో ఉండే వాళ్ళు ఉండొచ్చు, పోయే వాళ్ళు పోవచ్చు, కానీ పోయే ముందు విమర్శిస్తూ రకరకాలుగా మాట్లాడుతూ మరి ఏదో బుద్ధదల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంతోపాటు డే అండ్ నైట్ పొద్దాకు కొన్ని టీములు పెట్టి ప్రత్యేకంగా తిరుగుతూ ఉన్నారు. మా దగ్గర చిన్న చిన్న ద్వితీయ శ్రేణి నాయకుల దగ్గర కూడా ఎవరెవరు ఎక్కడికి పోతా ఉన్నారు అంతా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మీకు ఇన్ని లక్షలు ఇస్తాము, అన్ని లక్షలు